క్లారిటీ ఇస్తే బాగుండేది కదా అని ఒక చర్చ. బాలరాజు గారు. టీవీ గారు ముందుగా మీకు అదేవిధంగా బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారికి రాజకీయ విశ్లేషకులు వీరయ్య గారికి నమస్కారం. ప్రధానంగా పివి గారు ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ తంతు మొత్తం కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇష్యూని మొత్తం డైవర్ట్ చేసి టోటల్ గా ఓట్ బ్యాంక్ రాజకీయాలు మాత్రమే ఈ రాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వేరు, భారతీయ జనతా పార్టీ వేరుగా సార్. ఈ రెండు ఒకే పార్టీ, ఒకే తానులో ముక్కలు. ఈ రెండు కూడా ఈ భారతదేశాన్ని అనేక సంవత్సరాలు ఏలాయి. ఏలేనటువంటి ప్రాంతంలో ఎందుకు దరిద్రం ఇంకా ఉంది, ఎందుకు విద్య అందరికి అందలేకపోయింది, ఎందుకు మంచినీరు తాగునీరు సౌకర్యం అందలేకపోయింది, ఎందుకు ఇలా నిరుద్యోగం పెరుగుతా ఉంది, ఇలా కార్మికుల దుస్థితి ఏంది, రైతాంగం దుస్థితి ఏంది, ఇలా ఓబీసీల గురించి గొంతెత్తుకుని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు మరి 60 ఏళ్ళు మీరు ఈ భారతదేశంలో ఉన్నారు. మీరు ఎందుకు మరి ముగ్గురు క్యాబినెట్ ముగ్గురే ఉన్నారు? ఇవాళ ముగ్గురు నలుగురు 3% మాత్రమే ఎందుకున్నారు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శులలో? ఇవన్నీ కూడా నేను మాట్లాడేది ఏంటంటే ఈ రెండే సార్. కాబట్టి ఇవాళ ప్రాంతీయ పార్టీలని రెండు కూడా బతకనేయలేవు సార్. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గదే పని చేసింది, ఇలా భారతీయ జనతా పార్టీ చిన్నలాగా అదే పని చేస్తా ఉంది. ఓకే, ఇవాళ సార్ ఇవాళ నిరుద్యోగం గురించి మాట్లాడండి, ఎలక్షన్స్ లో అదాని అంబానీ ఆస్తుల మీద మాట్లాడండి, ఈ రోజు పెరుగుతున్న నిరుద్యోగం మీద మాట్లాడండి, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగాల సంఖ్య మీద మాట్లాడండి. ఈ దేశంలో ఎంఎస్పీ రేట్, మినిమం ప్రైస్, సపోర్ట్ ప్రైస్ కావాలని రైతులు ఆందోళన చేస్తే 700 మంది చచ్చిపోయినారు, దాని మీద మీరు మాట్లాడరు. ఎంతసేపు 370 ఆర్టికల్ చుట్టూ, రిజర్వేషన్ల చుట్టూ, అదే విధంగా ఈ యొక్క మా రామ మందిరం చుట్టూ. లోక్ నీతి సిఎస్డిసి సర్వే చెప్పింది సార్. ఏమని చెప్పింది? ఈ దేశంలో ఎన్ని భారతీయ జనతా పార్టీ చెప్పినా, ఎంత కాంగ్రెస్ మాట్లాడినా నిరుద్యోగం అనే సమస్య మీద 71% ఎలక్షన్ జరుగుతామని చెప్పినారు స్పందిస్తున్నారని. అదే విధంగా పేదరికం మీద 70% పేదరికం ఆలోచన బట్టి ఇలా ఎలక్షన్ జరుగుతుందని చెప్తా ఉన్నారు. మేము మాత్రం సార్ జాతీయ రాజకీయాలు అటు ఉంచితే ప్రాంతీయ పార్టీగా, ఒక భారతీయ రాష్ట్ర సమితిగా, రేపు జాతీయ పార్టీ కాబోయే పార్టీగా కేసీఆర్ నాయకత్వం అనేది తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇలా రిజర్వేషన్ల అంశం కానీ, లేకపోతే ధరల పెరుగుదల విషయంలో కానీ, ఈ అన్నిటి కూడా ఇవాళ ఓట్ డైవర్స్ పాలిటిక్స్ విషయంలో కావచ్చు, ఇలా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విషయంలో కావచ్చు, ఒక లౌకిక పార్టీ అని చెప్తా ఉన్నాం సార్. మేము 100కు 100% మా పార్టీ అధినేత మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఒకే మాట చెప్తారు, బిఆర్ఎస్ లౌకిక పార్టీ. ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షల్ని గౌరవి మీ దగ్గరికి వస్తా బాలరాజు గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు. అంటే ఇక్కడ కేవలం ఒక ఇష్యూని కాంట్రవర్సీలు చేయటం కోసం రిజర్వేషన్ రద్దు చేస్తారు, రాజ్యాంగం రద్దు చేస్తుంది, బీజేపీ అధికారంలోకి వస్తే అని ఒక